ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనము ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలను కనిపెట్టే బిడ్డలుగా ఉండాలండి. అంటే ఈ లోకంలో ఎలా ఉంటారనంటే దేవుని సేవకులు అని చెప్పుకొని దేవుని సువార్త కాకుండా బైబిల్లో లేని కల్పితాలు చెప్పి మనుషులను మోసం చేసేటువంటి సేవకులు ఈ లోకంలో ఉన్నారండి. మనము వాక్యము చాలా జాగ్రత్తగా ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. ఒక దేవుని సేవకుడు వాక్యము చెప్పారు అని అంటే ఆ వాక్యము రెఫరెన్సులు చెప్తారు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్సులు చూసుకొని ఆ సేవకుడు చెప్పింది తప్ప కరెక్ట్ అని మనము చూసుకోవాలని. అంటే మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం మనకు ఎలా తెలుస్తుందంటే మన తెలివి ద్వారా రాదు, కానీ దేవుడిని మనం తెలివి అడగాలి. దేవా మాకు తెలివిని దయచేయండి అయ్యా, మేము వాక్యాన్ని మేము నేర్చుకోవాలా, దేవుని సేవకులు చెప్తూ ఉన్నారు అది కరెక్టా తప్ప అని మనము దేవుడిని ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో దేవుడు మనకు ఆ తెలివిని దయచేసేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నారండి. అనేక మంది ఈ లోకంలో అబద్ధ ప్రవక్తల వైపు మొగ్గు చూపుతున్నారు. సత్యమైన సేవకుల్ని ఈ లోకంలో లేనిపోయిన అబండాలు వేసి అతన్ని తొక్కివేయాలని ఈ లోకం సాతాను ఏలుతుంది కదా. సాతాను పట్టిన మనుషులు ఏం చేస్తున్నారంటే నిజాన్ని ఎప్పుడు కూడా పైకి రానియకుండా అబద్ధాన్ని హైలైట్ చేసే మనుషులు ఈ లోకంలో ఉన్నారంటే మనుషుల్లో ఉండే దురాత్మల సమూహం అలా చేస్తుంది. మనము మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో మనకి అబద్ధం ఏది నిజమేదో ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మనకు వాక్యం వచ్చి ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. మనకి ఏమి రాకుండా ఏ బిడ్డ ఏది చెప్పినా అదే నిజం అనుకుంటే మనం ఈ లోకంలో ఆత్మీయంగా ఎదగలేము. కాబట్టి దేవుని సువార్త ప్రకటించే బిడలుగా మనం ఈ లోకంలో ఉండి మాదిరికరంగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు వంటి స్వభావంతో వేసే మనుషులు సేవ చేస్తున్నారయ్యా. వేసే వాళ్ళు సత్యమైన సేవ చేయకుండా ఈ లోకంలో డబ్బు కోసము ఈ లోకంలో ఇల్లు జరగటం లేదని దేవుని పిలుపు లేకుండా సేవ చేస్తున్నారు. అవునయ్యా, సేవ దేవుని పిలుపు లేకుండా సేవ చేసినా కూడా ఆత్మలు రక్షించేదానికి చేయాలి. దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. అయితే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో రాకుండా దేవుని పిలుపు వాళ్ళకి లేనట్టేనయ్యా. ఈ లోకంలో ఒకటి కోరుకొని దానికోసం సేవ చేయకూడదు, కానీ ఈ లోకంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆత్మను రక్షించాలని ఈ లోకంలో దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు కానీ కనీసము ఇన్ని ఆత్మలను పెట్టుకొని రక్షించి అదేవిధంగా అతను పరలోకానికి పోవాలి, అతను కుటుంబం అంతా పోవాలా, అదేవిధంగా అతను రక్షణలో తీసుకొని పోవాలని అతను ప్రార్థన చేసే నిజమైన సేవకులుగా ఉండాలని ప్రాధాన్యపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ లోకము పాపంతో నిండిపోయింది. చెడుకే రోజులున్నా మంచికి రోజులు లేవు. అదే విధంగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ఈ దినకాలపు దీవెన నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.